ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అనమాట మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో తెలుగు వాళ్ళకి మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు, ఎవరైతే ఏపీటీఎస్ వాళ్ళు ఉన్నారో. సో పర్ మంత్కి వచ్చేసరికి మనకి 25,000 వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఎలాంటి ఎగ్జామ్ కూడా లేదు, సో ఓన్లీ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మనకి ఇంటర్వ్యూ చేసి సో ఈ రోల్లోకి అయితే తీసుకుంటారు. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఫీజు కూడా లేదనమాట. అప్లికేషన్ ఫ్రీగా అయితే మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెక్ చేద్దాము. సో అఫీషియల్ ఐసిఐసి బ్యాంక్ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది. ఆ డీటెయిల్స్ అనేవి రోల్ ఏంటి, సో ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం గైస్ ఇప్పుడు. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే సో ఐసిఐసి బ్యాంక్ వల్ల సో కెరీర్ వెబ్సైట్లోనే టాప్లో ICICIcareers.com. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి రోల్ వచ్చేసరికి మీకు ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ రోల్ అనమాట గైస్. సో ఇందులో వచ్చేసరికి సో పొజిషన్ అనేది ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా అయితే మీరు వర్క్ చేస్తారనమాట. గ్రేడ్ వచ్చేసరికి ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్గా ఉంటుంది మీకు గ్రేడ్ అనేది. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి ఐసిఐసిఐ బ్యాంక్ ఫోన్ బ్యాంకింగ్ సంబంధించి మీరు అయితే వర్క్ చేస్తారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండ్లింగ్ అండ్ రిజాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ ఆర్ క్వెరీస్ ఓవర్ ఫోన్. సో ఫోన్ కాల్ ద్వారా కస్టమర్స్కి సో ఈ ఐసిఐసి బ్యాంక్లో ఎవరైతే అకౌంట్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు ఫోన్ కాల్ ద్వారా మీరు రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మనకి సో యాప్స్లో కూడా చాట్ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, అందులో కస్టమర్కి మనకు ఫస్ట్ ఏ అయితే ఓపెన్ అవుతుంది అందులో చాట్ చేసిన తర్వాత క్లయింట్కి కనెక్ట్ చేస్తాను, వెయిట్ చేయని ఉంటుంది కదా. సో ఇక్కడ అవైలబుల్ ఏజెంట్కి సో ఆ విధంగా అయితే వర్క్ చేస్తారనమాట. సో ఇందులో వచ్చేసరికి కీ స్కిల్స్ వచ్చేసరికి ఇందులో ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అయితే మీకు మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాలి. హిందీ అనేది మీరు మేనేజ్ చేయగలిగితే చాలు. అండ్ వాటితో పాటుగా తెలుగు భాష తెలుగు కస్టమర్స్ కూడా కొన్నిసార్లు కాల్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఆ రొటేషనల్ షిఫ్ట్స్ కూడా మీరు చేసే విధంగా అయితే ఉండాలన్నమాట ఈ రోల్కి. కంపెన్సేషన్ వచ్చేసరికి పర్ ఇయర్కి వచ్చేసరికి మీకు 3 to 3.5 వరకు ఉంటుందన్నమాట. సో ఫ్రెషర్స్ నుంచి 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 5 లొకేషన్స్ వరకు ఇచ్చారు అనమాట. సో ఇక్కడ చెన్నై, ఇండోర్, హైదరాబాద్ అని ఇలాగా 5 లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఏపీటీఎస్ వాళ్ళకి వచ్చేసరికి మీరు హైదరాబాద్ లొకేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మినిమం ఎక్స్పీరియన్స్ 0 అయితే ఇచ్చారు, మ్యాక్సిమం 4 అంటే ఫ్రెషర్స్ నుంచి సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే 4 వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి ఇక్కడ అప్లై హియర్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా అప్లికెంట్ లాగిన్, యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నట్లయితే సో ఇక్కడ సైన్ అప్ అనే బటన్ అయితే ఉంది కదా, సో సైన్ అప్ క్లిక్ చేసి ఒక న్యూ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని సో అందులో ఏ క్రెడెన్షియల్స్ అయితే ఇస్తారో మళ్ళీ సైన్ ఇన్ పేజ్కి వచ్చి సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవైతే ఎంటర్ చేసి మీరు ఇక్కడ సైన్ ఇన్ చేసుకోగలనే. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో లాగిన్ చేసుకోగలనే లాగిన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీ రెజ్యూమ్ అవన్నీ కూడా అప్లోడ్ చేసి సో ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది స్టూడెంట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఐసిఐసి బ్యాంక్ నుంచి మంచి ఆపర్చునిటీ అనమాట. సో మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సో మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.